కాబట్టి ఒక లెటర్ రాస్తే ఎవరైనా సిగ్నేచర్ చివరి చేస్తారు కనుక న్యూజిలాండ్ లో దేవుడు సిగ్నేచర్ చేసాడేమో, అందును బట్టి అంత అద్భుతంగా ఉంటుంది ఆ దేశం అని చాలా మంది చెబుతూ ఉంటారు. మరి దేవుడు ఏదైనా ఒక ప్రాంతంలో పుట్టాలి అనుకుంటే అలాంటి శ్రేష్టమైన ప్రాంతాల్లో దేవుడు ఎందుకు జన్మించలేడు? వై గాడ్ హెడ్ చోజన్ ఎ మేంజర్? ఆయన ఒక పశువుల తొట్టెలో పరుండు పెట్టబడాలని ఎందుకు కోరుకున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుడు మానవునికి ఎంత దగ్గరగా రావాలనుకున్నాడో అంత దగ్గరగా ఆయన వచ్చేసాడు. పశువుల శాలలో, పశువుల తొట్టెలో యేసు ప్రభు పరుండ పెట్టబడినప్పుడు ఆ పశువుల శాలకు ఎవరైనా ఎంట్రన్స్ టికెట్ వసూలు చేశారా? నీ మతం ఏంటో అడిగారా? నీ కులం ఏంటో అడిగారా? నీ జాతి ఏంటో అడిగారా? ఎవరైనా నిర్భయంగా చక్కగా ఆ పశువుల శాలలోనికి లేదా పశువుల తొట్టె దగ్గరికి రావచ్చు కదా. దేవుడు అనబడేవాడికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటంటే ఆయన మనుషుల్లో ఏ ఒక్కరికి దూరంగా ఉండువాడు కాదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్ కమ్ క్లోజ్ టు us. దేవుడు మనకి ఎంత దగ్గరగా రావాలనుకుంటాడో అంత దగ్గరగా వచ్చేసాడు అనే అద్భుతమైన విషయాన్ని అక్కడ దూతలు చెబుతూ మీకు ఒక ఆనవాలు ఇస్తున్నాను. ఆ ఆనవాలు ఏంటంటే రక్షకుడు మీకోసం పుట్టాడు, ఆయన పశువుల తొట్టులో పరుండు పెట్టబడి ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు రావడం, యేసయ్యను చూడడం, సంతోషం నుంచి వెళ్ళడం, ఆ అధ్యాయంలో ఆ మాటలన్నీ స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో గొర్రెల కాపరుల యొక్క పరిస్థితి ఏంటి, దేవుడు ఎందుకు వారిని దర్శించాడు, రక్షకుడి లోకానికి వచ్చాడనే మొదటి వార్త గొర్రెల కాపరులకి ఎందుకు అందించబడింది, వారున్న పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద షెపర్డ్స్ ఆన్ ద డే, ఆ రోజు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి, దేవుడు వాటిని ఎలా మార్చాడు అనే విషయాలు నేను ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి నా క్రిస్మస్ సందేశాన్ని ముగిస్తాను. ఆ గొర్రెల కాపరులు ఇక్కడ కూర్చున్న మనందరికీ సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ మనం కూర్చుని ఎవరైనా సరే ఆ గొర్రెల కాపరులు మనకు సాదృశ్యంగా ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రపంచాన్ని దేవుడు దర్శించాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రపంచాన్ని దేవుడు మార్చాలని ప్రయత్నం చేశాడు, ఎలాంటి సమస్యలతో ఉన్న ప్రపంచాన్ని దేవుడు దర్శించి ఆ సమస్యల నుండి మనిషికి విడుదల ఇవ్వాలని ప్రయత్నం చేశాడో ఆలోచన చేద్దాం. చూడండి, ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని దేశం లేదు, సమస్యలు లేని కుటుంబాలు లేవు, సమస్యలు లేని ప్రాంతాలు లేవు. ఒక్కొక్క ప్రాంతం లేదా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వైవిధ్యమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు రీసెంట్ గా